మ్యామ్ ఇప్పుడు నల్సార్ 2026 బ్యాచ్పై బార్ కౌన్సిల్ అనేది చర్యలు తీసుకోవడం జరిగింది కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? బార్ కౌన్సిల్ ఏం చర్యలు తీసుకోవాలా మళ్ళీ ఇమీడియట్ గా. ఓకే. మీరు లేటెస్ట్ అప్డేట్ చదివారో లేదో, సో ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చారో వాళ్ళ ఎన్రోల్మెంట్ ఆపేయమని విత్డ్రా చేసుకొని వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇమీడియట్ గా బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు జారీ చేసిందని విత్డ్రా చేసుకున్నారు. అసలు ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టారంటారు మ్యామ్ వాళ్ళని? నాల్సర్ అనేది ఒక ప్రప్రథమమైన అంటే ఐఐటీస్ ఎట్లా అయితే ఉంటాయో మనకి ఇంజనీరింగ్ లో ఇండియాలో టాప్ నాచ్ లా స్కూల్స్ అనమాట నాల్సర్. ఓకే ఓకే, సో వాళ్ళు కాన్స్టిట్యూషన్ ని ఫండమెంటల్ రైట్ ని వాళ్ళు యూజ్ చేసుకోవడం తప్పలేదు. కానీ ఒక జడ్జి గారి పొజిషన్ లో ఉన్న ఒక ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని పర్సనల్ గా తీసుకొని ఆయన క్యారెక్టర్ ని కానీ ఆయన బిహేవియర్ ని కానీ టార్గెట్ చేసి ఆయనని రావద్దంటాం. ఆయన సూర్యకాంత్ గా రావట్లేదు, ఒక జడ్జిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వస్తున్నారు. అండ్ ఇది కొత్త కాదు, ఇది అంతకుముందు లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి నాల్సర్కి వన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని పిలవటం అనేది సర్వసాధారణం. సో ఒక క్యారెక్టర్ అసాసినేషన్ గా ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి అర్థం చేసుకోకుండా వ్యర్థమైన ప్రేలాపనలు చేసి ఆయనని ఇండైరెక్ట్ గా డిగ్రేడ్ చేస్తున్నారు అని నా ఒపీనియన్. యాక్చువల్గా వాళ్ళు కూడా అదే ఒపీనియనేట్ అయి ఉంటారు, ఎందుకంటే అడ్వకేట్ అంటేనే ఇరు వర్గాలది విని వాళ్ళ బుద్ధి జ్ఞానం అప్లై చేసి లా ఏం చెప్తుందో తెలుసుకొని పర్సనల్ అటాక్స్ చేసి వాళ్ళని డిగ్రేడ్ చేయటం కాదు. అక్యూజ్డ్ అయినా క్లయింట్ అయినా ఇద్దరికి మనం ఈక్వల్ గా జస్టిస్ చేయడానికి ట్రై చేస్తాం. పూర్వాపదాలను గమనించి అక్యూజ్డ్ అయినంత మాత్రాన వాళ్ళు హంతకులని కాదు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు చూసుకుంటూ మన వాళ్ళు కాదు, ఎందుకంటే ఎవిడెన్స్లు చూసుకొని కాదు అంటే కాదు అని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు చేసిన తప్పేంటి, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు వీళ్ళు ఈ ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలి అంటే ఇట్లాగా అంటే పెద్దవాళ్ళని కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కానీ ఒక గురు సమానుల్ని కానీ రెస్పెక్ట్ చేయని ఎడల వీళ్ళు ఈ ప్రొఫెషన్లో ఎలా సక్సెస్ అవుతారు? అవటం అనేది సత్యమే, కానీ ఒక కంట్రీని కాపాడేలాగా అవుతారా? క్రిటిసిజం చాలా ఈజీ చాందిని. నోరున్నోడు, ఫోన్ ఉన్నోడు, అందులో రీఛార్జ్ చేసుకున్నోడు, నెట్ వాడేవాడు, అది లేకపోయినా పక్కింటోడి వైఫై అన్న వాడి ఒక క్రిటిక్ గా ప్రతి ఒక్కడు మారుతున్నాడు. అంటే వాడికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, జస్ట్ పలకటానికి ఒక గొంతు, తిట్టటానికి ఒక ఆగ్రహం, తెలియజెప్పడానికి ఒక ప్లాట్ఫామ్, ఈ మూడు ఉంటే చాలు కదా ఇవాళ రేపు. అవునా? ఎవడైనా తిట్టేవాడే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలంటేనే కదా బుర్ర వాడాలి. అలా చేయగలిగే స్థితి గతి స్తోమతలో ఉన్న స్టూడెంట్స్ చేయలేకపోవడం అనేది బాధాకరం అనేది బీసీఐ ఫీల్ అయి ఉండొచ్చు. సో మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అవుతుంది, స్టూడెంట్స్ అట్లా చేయకూడదని ఇమీడియట్ గా విత్డ్రా చేసుకున్నారు. దట్స్ డిఫరెంట్ సినారియో. బట్ ఇక్కడ నేను అనేది ఏంటంటే క్రిటిసిజం ని కాంట్రిబ్యూషన్ గా మార్చాల్సిన బాధ్యతాయుక్తమైన ఫ్యూచర్ అడ్వకేట్లు ఇట్లా చేయడం చాలా బాధాకరణం. ఎందుకంటే ఎవడైనా క్రిటిక్ చేస్తాడు. చీఫ్ జస్టిస్ అలా అన్నాడు, ఇలా అన్నాడు, వక్రించి వక్రతుండం మహాకాయంలాగా ఇలా తెచ్చి ఇలా ఆయన ఏదో అన్నారని చెప్పారు వీళ్ళు. రేపొద్దున వీళ్ళు ప్రాక్టీస్ లోకి వచ్చి లాని ఏ విధంగా కాపాడతారు, కంట్రీని ఏ విధంగా భద్రత కల్పిస్తారు, వీళ్ళ ప్రాక్టీస్ లో నిర్మానుషంగా మనుష్యుల ప్రాణాలని తీసే రాక్షసుల్ని పెంచి పోషిస్తారా అన్న ప్రశ్న నాకు చాలా వెంటాడుతుంది. సో అందువలన చేత అనే సినిమాలో లాగా అందువలన చేత ఏమన్నా ఇచ్చుండొచ్చు. బట్ అగైన్ దానికి ఏదో సిజేపీ పార్టీ వాళ్ళు వేసిన కౌంటర్ కి ఇదేం విత్డ్రా చేసుకోలేదు. బికాస్ పిల్లలు తప్పుదారి పడుతున్నప్పుడు బంధించాలి, వారించాలి, కుదిరితే 4 వాతలు పెట్టాలి, చరచాలి, సామదాన భేద దండోపాయాలు వాడితేనే వాడు విద్య అర్ధి. విద్యని అడుక్కునేవాళ్ళు విద్య అర్ధి అంటే బబ్బబ్బబ్బ ఎవరిస్తారని. ఆల్రెడీ ఒక ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, రాజర్షి లాగా ఆయన ఒక మంచి సుప్రీంకోర్టు స్థాయిలో ఉంటే ఆయన అక్కడికి వెళ్ళాలంటే ఎంత విఘ్నత ఉండి ఎంత నేర్చుకొని జడ్జి గారు చెప్పిన జడ్జిమెంట్ నీకు నచ్చకపోతే సుప్రీంకోర్టులో వాదించాలి. ఇట్ డజంట్ మీన్ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన తిట్టమని ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు చేసింది అలా గమనార్హంగా తెలుస్తోంది బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి, కాబట్టి వాళ్ళు అలాంటివి పాస్ చేసి ఉంటారు. అండ్ అనవసరంగా వీళ్ళ జీవితం ఎందుకులే నాశనం చేయడం. మళ్ళీ ఏదైతే మోడీ గారు ప్రొటెస్ట్ లో పిల్లల్ని ఎలా అయితే వారించి వాళ్ళకి నచ్చ చెప్పారో అలాగే ఈ పిల్లల్ని కూడా వారించి నచ్చ చెప్పడానికి వీలుగా, అండ్ ఆ పిల్లలు కాదు అక్కడ వేరే వాళ్ళు ప్రలోభ పెట్టి పిల్లలందరినీ ఇలా చేశారని చెప్పి అక్కడ రాశారు. సో దీనికి ఎవరైతే కారణమో వాళ్ళని మనం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది, పిల్లల్ని కాదని చెప్పి అభిప్రాయపడి మళ్ళీ అది విత్డ్రా చేసుకున్నారు.
అసలు ఈ పిల్లలది అసలు మిస్టేక్ అంటారా మ్యామ్? చాలా వరకు చూస్తే కామెంట్స్లో కానీ ఎక్కడ కూడా స్టూడెంట్స్ చేసిన దాంట్లో తప్పేముంది, ప్రశ్నించడం వాళ్ళ తప్ప అని అంటున్నారు. బాధ్యత, మళ్ళీ చెప్తున్నా, క్రిటిసిజం వర్సెస్ ఇందాకేం చెప్పాను నేను, రెస్పాన్సిబిలిటీ. నోరుంది కదా, ప్రతి ఒక్కడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. నువ్వేం చేసావు, నువ్వు ప్రశ్నిస్తున్నావురా, నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు, మనం ఈ సెటప్ లో ఉన్నాము అండ్ నీ మీద ఎంతో కొంత నాకు ఇష్టమో ప్రేమో చెప్పాలన్న బాధ్యత నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి చెప్తాను. లేకపోతే బొక్కను పడితే నేను ఎందుకు సమాధానం చెప్తాను? రోడ్డు మీదకి వెళ్ళి నోటికి వచ్చినట్టు అరిసామనుకో, కుక్కలు అరుస్తే నేను వెళ్ళిపోతానా, నీకు సమాధానం చెప్తాను? అంతే. కుక్కలు అరుస్తా ఉన్నాయి, మీరు సమాధానం చెప్పండి అని ఇంకొక కుక్కలు అరుస్తున్నాయి అనుకో, ఒక బాధ్యత కలిగి నేను ఒక రెస్పాన్సిబుల్ హైకోర్టు సుప్రీంకోర్టులోనో పనిచేస్తున్న అమ్మాయిని అనుకో, నేనేం చెప్తాను? సో ఇప్పుడు క్రిటిక్స్ అనేవాడు వాడి నోటికి వచ్చినట్టు ఆ కుక్కకి గజ్జి రావచ్చు, దయ్యం పట్టచ్చు, మందు తాగొచ్చు, బర్గర్ తినొచ్చు, అండ్ ఆ కుక్కకి ఇంకొక దగ్గర నుంచి ఇంకెవడన్నా సరే మభ్య పెట్టి వెళ్ళి అరవమని చెప్పి కరవమని చెప్పి ఉసిగొలపచ్చు. కుక్కది తప్పంటావా? లేదు. ప్రేరేపించిన వాడిది తప్పంటావా? సో ఇక్కడ నేను ఎవరిని ఏమి అన్నా, తప్పే ఉంది. కుక్క అంటే ఇక్కడ స్టూడెంట్స్ ని కూడా ఎవరో ప్రేరేపించి ఉండొచ్చు. కుక్క సహజ లక్షణం ఎవడికి, కుక్క పిల్ల పని ఏంటి, ఎవరు దాన్ని చక్కగా లాలన ఆలన చూసుకుంటే వాడికి ట్రస్ట్ వర్దీగా వాడికి పని చేయడం అండ్ వాడికి అపోజిషన్ వాళ్ళని వెళ్ళి కొరకటం, అరవటం, కరవడం, కుదిరితే చంపేయడం చేస్తుంది. లాయల్టీకి మారుపేరెవరు? కుక్క పిల్లలు. సో ఈ కుక్క పిల్లలు అరుస్తున్నాయి, కరుస్తున్నాయి అంటే కుక్క పిల్లలు ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. వాటికి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఫుడ్ పెట్టే పరిస్థితులు ఎక్కడున్నాయి, ఆ ఫుడ్ వీళ్ళు తింటున్నారు కాబట్టి తినద్దని కుక్క పిల్లలు కూడా చెప్పకూడదు. మనం కుక్క పిల్లలు కదా, తెలియదు వాటికి, చిన్న పిల్లల అన్నమాట. సో దే డోంట్ నో. అరుస్తాయి, కరుస్తాయి, కుదిరితే ధ్వంసం చేస్తాయి, పిక్కలు పట్టుకొని లాగేస్తాయి, తిక్కగా బిహేవ్ చేస్తాయి. సో దాని యజమాని అడగాలి వెళ్ళి, ఆ కుక్క పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ యజమాని ఎవరు? యజమాని ఒకళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి, కానీ మాట్లాడితే ఆ కుక్క పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చికెన్ తిని వస్తూ ఉంటుంది. సో చికెన్ పెట్టిన వాడు ఎవరికి కనిపించకుండా పెడతాడు ఒక్కొక్కసారి చాలా సార్లు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా కనిపించేస్తాడు. వేరే వాళ్ళ రుచి మరుగుద్ది. మన ఇంటి కుక్క మన ఇంట్లో మన తిండి తింటా మన మీదే పక్కింటోడిని చూసి అరుస్తోంది అంటే, పక్కింటోడి దగ్గరికి ఇలాగా వెళ్ళి నాకుతోందంటే తప్పెవరిది? దానికి నువ్వు అన్నం పెట్టలేదు, నువ్వు పోషించట్లేదని కాదు, పక్కింటోడు నీకన్నా ఎక్కడో ఎక్కువ పెడుతున్నాడు, ఆడదాన్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నాడని. సో క్రిటిసిజం లో తప్పే ఉంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ గుడ్. సో క్రిటిసిజం తో పాటు రెస్పాన్సిబిలిటీ తీసుకుని పని చేస్తేనే కదా, బాధ్యతగా ఏదన్నా కమిటెడ్ వర్క్ ఏదైనా చేస్తేనే కదా నొప్పి వస్తుంది, సక్సెస్ అవ్వాలి. క్రిటిసిజం అంటే కుక్క అరవడం ఎంతసేపు రా, 10 చికెన్ ముక్కలు పడేస్తే నిన్ను అంటే నీ మీదకి వచ్చిన అందరినీ అరుస్తుంది. చికెన్ ఆపేసిన తర్వాత కదా కుక్కకి తెలిసేది, రోజు అన్నం పెట్టేవాడు పెట్టడు, ఈ చికెన్ పెట్టేవాడు వాడుకొని అరిసి కరిసినంతసేపు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుక్క పరిస్థితి ఏంటి? ఇంట్లో వాడు మళ్ళీ రానిస్తాడా? అరే నువ్వు పక్కనోడిని చూసి నన్నే కలిసేవారు అబ్బాయి అని ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. పోనీ ఆ చికెన్ పెట్టినోడు రోజు పెడతాడా? నాకేంటి ఇంత ఎక్స్పెన్సెస్ అని ఆడు పెట్టడు. రోడ్డు మీద ఎవడన్నం పెడితే, ఏ హోటల్లో కుళ్ళిపోయిన చికెన్ దొరికితే తినాలన్న పరిస్థితి వస్తుంది. సో నేను ఇక్కడ ఎవరిని కంపేర్ చేయట్లా. వాళ్ళు ఎలాగో క్రిటిక్స్ గా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ మై ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి నేను కూడా అట్లనే మాట్లాడాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.